ఏ మన విశ్రాంత సంఘం ప్రెసిడెంట్ వస్తున్నాడు రా. ఏట్రా గ్రూప్ అంతా మీటింగ్ పెట్టారు? ఏమీ లేదురా, మ్యాచ్ అయితే దగ్గర పడుతుంది కదా, ఈసారి విగ్రహం ఎవరు తీస్తారని మాట్లాడుతున్నా. ఇంకా మాట్లాడే దగ్గరే ఉన్నారా? ఒకసారి పక్క వీధికి వెళ్ళి చూడండి రా, విగ్రహం తీయడం కోసం కొట్టుకు చేస్తున్నారు. అవునా? అయితే సార్ విగ్రహం నువ్వే తీ. హా? నేనా? నువ్వే. ఇప్పుడు సడన్ గా అంటే అంటే డబ్బులు అది ఉండాలి కదా. ఈసారి మీరు ఎవరో ఒకరు తీయండి, నెక్స్ట్ టైం నేను పక్కా తీస్తాను. ఈ మాట ముందు పుస్తకాలు చెప్పు. మళ్ళీ పుష్కరాలే వచ్చేసాయి, నువ్వు విగ్రహం తీయడం మాత్రం కనబడడం లేదు. ఓ, అప్పుడు పుష్కరాలు కూడా వచ్చేస్తున్నాయా? నువ్వే తీయాలి, తీస్తున్నావు లేకపోతే వదిలేదేలే. పిల్లికి వెచ్చమైన వాడు వీడు విగ్రహం తీస్తారా అంటే నాకు డౌటే. వినపడింది, వినాలనే చెప్పాను. ఆల్రెడీ అందరూ ఫిక్స్ అయ్యాం, నువ్వు తీస్తున్నావు అంతే. అబ్బా ఎలా ఇప్పుడు? తీయకపోతే వీళ్ళు వదిలేలేరు. సరేలే, ఈ ఒకసారికి కదా తీసేద్దాం. సరే తీస్తా. సరే తీస్తా, కానీ నాకు ఒక కండిషన్. మళ్ళీ ట్విస్ట్ ఏంట్రా? ఏంటా కండిషన్? మీరు చేసే ప్రతి ఒక్కటి నాకు చెప్పాలి. మీరు చందాకూడిన డబ్బులు ఎప్పటికప్పుడు లెక్క చెప్పాలి. ప్రతిదీ అండర్ మై కంట్రోల్లో ఉండాలి. అయితే విగ్రహం నేను తీయను. నా కండిషన్ మీరు ఒప్పుకుంటేనే విగ్రహం తీస్తాను. లాస్ట్గా ఒకటి, అర్జునం అయిపోయిన తర్వాత మొత్తం ఎంతైతే డబ్బులు మిగిలాయో ఆ డబ్బులు ఎవరికి ఇవ్వకుండా నాకు మాత్రమే అప్పుగా ఇవ్వాలి. ఇలారా ఏంటి? ఒప్పుకోరా? ఏంట్రా ఒప్పుకునేది? వాడికి డబ్బులు ఇవ్వడం అంటే దొంగ చేతిలో డైమండ్ పెట్టినట్టే. అది నిజమే, కానీ తప్పదు. విగ్రహం తీసేది చూసుకుందాం. సరే అయితే వెళ్ళండి. పదండ్రా పోదాం.